ఎవ్రీవన్, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎడ్యుప్రెష్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మెథడ్స్ ఆఫ్ టీచింగ్. టీచింగ్లో మనకి ఎన్నైతే మెథడ్స్ ఉన్నాయో ఆ మెథడ్స్ అన్నిటినీ ఈరోజు మన వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. మనకి బేసికలీ 20 టైప్స్ ఆఫ్ టీచింగ్ మెథడ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ లెక్చర్ మెథడ్. దీనికి అనుగుణ వ్యక్తి జాన్ ఫ్రెడరిక్ హెర్బర్ట్. టీచర్ ఎక్స్ప్లెయిన్ ద టాపిక్. ఇది టీచర్ సెంటర్డ్ అనమాట. అంటే ఈ మెథడ్లో టీచర్ అనే వ్యక్తి లెసన్ చెప్తా ఉంటాడు. టీచర్ రోల్ ఏంటి? లెసన్ చెప్తా ఉండడం. స్టూడెంట్స్ రోల్ ఏంటి? వినడం. దీన్ని లెక్చర్ మెథడ్ అంటారు. ఎప్పుడైతే టీచర్ చెప్పి స్టూడెంట్స్ వింటున్నారో దాన్ని లెక్చర్ మెథడ్ అని అంటాం అనమాట. సెకండ్ వన్ డిస్కషన్ మెథడ్. దీన్ని సాక్రటిస్ కనుక్కున్నారు. స్టూడెంట్స్ లర్న్ త్రూ డిస్కషన్ అండ్ ఎక్స్చేంజ్ దేర్ ఐడియాస్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక టీచర్ అనుకుందాం స్కూల్లో. నేను నా పిల్లలకి ఒక ఇండస్ట్రీ మీద డిస్కషన్ చేయండి అని పెట్టాం. అప్పుడు ఒక చైల్డ్ వేసి ఏమంటారంటే, ఇండస్ట్రీస్ వల్ల మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, మనకి మనీ ఎర్న్ చేసుకోవచ్చు, కాబట్టి ఇండస్ట్రీస్ అనేది కట్టడం ఓకే అన్న టైప్లో అంటారు. ఇంకో స్టూడెంట్లు వేసి ఇండస్ట్రీస్ కట్టాలంటే ప్లేస్ కావాలి, ఆ ప్లేస్ కోసం గ్రీనరీ కట్ చేస్తారు, కాబట్టి గ్రీనరీ కట్ చేస్తే మనకి ఉపయోగంగా ఉండదు, కాబట్టి ఇండస్ట్రీస్ అనేది ఏదో పాయింట్లో నెగిటివ్ ఉన్నది అని అనుకుంటారు. ఇలాగా ఒక్కొక్కరు ఐడియాస్ని ఒక్కొక్కరు ఎక్స్చేంజ్ చేసుకునే విధానాన్ని మనం డిస్కషన్ మెథడ్ అని అంటాం. థర్డ్ మెథడ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. దీన్ని జాన్ డ్యూవే అనే వ్యక్తి కనుగొన్నారనమాట. టీచర్ షోస్ ఏ ప్రాసెస్ ఆర్ ఎక్స్పెరిమెంట్ వైల్ స్టూడెంట్స్ అబ్జర్వ్. డెమాన్స్ట్రేషన్ మెథడ్ ఏంటంటే ఇది ఈక్వల్ టు లెక్చర్ మెథడ్. లెక్చర్ మెథడ్లో ఓన్లీ టీచర్ ఎక్స్ప్లెయిన్స్ టు హిస్ వర్డ్స్ అనమాట. అంటే వాళ్ళ నోటి ద్వారా చెప్పేవి మాత్రమే జరుగుతుంది. ఇటు డెమాన్స్ట్రేషన్ మెథడ్కి వచ్చేసేసరికి టీచర్స్ చార్ట్ చూపించడం, లేదా ఏదైనా టీఎల్ఎం చూపించడం, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఆర్ ప్రాజెక్ట్ని చూపించి దాని ద్వారా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని డెమాన్స్ట్రేషన్ మెథడ్ అని అంటాం. ఫోర్త్ వన్ ప్రాజెక్ట్ మెథడ్. దీనికి అనుగుణ వ్యక్తి WH కిల్పాట్రిక్. స్టూడెంట్స్ కంప్లీట్ రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్ టు లర్న్. ఈ ప్రాజెక్ట్ మెథడ్లో మనకి ఆల్రెడీ చిన్నప్పటి నుంచి సైన్స్ ప్రాజెక్ట్స్, ఇలాంటి అన్ని ప్రాజెక్ట్స్ మనకి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి కదా. అలాగే స్టూడెంట్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మన డర్టీ వాటర్ని క్లీన్ వాటర్ కింద చేయడం, ఇలాంటి కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా. ఆ ప్రాజెక్ట్స్ ద్వారా చైల్డ్ అనేది నేర్చుకుంటారు. ఇప్పుడు వాటర్ క్లీనింగ్ ప్రాసెస్ ఏముంటాయి? 5 స్టెప్స్ ఉంటాయి. ఆ 5 స్టెప్స్ ద్వారా డర్టీ వాటర్ అనేది క్లీన్ వాటర్ కింద అవుతుంది అన్న విషయాన్ని ఆ ప్రాజెక్ట్ మెథడ్ ద్వారా స్టూడెంట్ తెలుసుకుంటారు. ఫిఫ్త్ వన్ యాక్టివిటీ మెథడ్. దీనికి అనుగుణ వ్యక్తి కూడా జాన్ డ్యూవే అనమాట. ఈ లెర్నింగ్ టేక్స్ ప్లేస్ త్రూ యాక్టివిటీ అండ్ పార్టిసిపేషన్. ఈ యాక్టివిటీ మెథడ్లో మనం ఆ యాక్టివిటీ చేయడం, అలాగే యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడం ద్వారా మనం నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెయిన్ వాటర్ ఈజ్ ద ప్యూరెస్ట్ వాటర్ అని చెప్పేసి రెయిన్ వాటర్ని కలెక్ట్ చేయడం, అలాగే అండర్ గ్రౌండ్ వాటర్ అని, లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒక 5 ప్లేసులకి వెళ్ళి వాటర్ని కంపేర్ చేయడం అని కానీ, ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ మన టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి కదా, వాటిని చేయడం ద్వారా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం దాన్ని యాక్టివిటీ మెథడ్ అని అంటాం అనమాట. 6th వన్ ప్లేవే మెథడ్. దీనికి అనుకున్న వ్యక్తి ఫ్రెడరిక్ ఫోబెల్. చిల్డ్రన్ లర్న్ న్యాచురల్లీ త్రూ ప్లేవే మెథడ్. అంటే దీన్ని కిండర్ గార్డెన్ లెవెల్లో ఎక్కువ యూజ్ చేస్తారనమాట. అంటే లర్నింగ్ అనేది ప్లేవే మెథడ్లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక 6 బ్రిక్స్ ఉన్నాయనుకో, నెంబర్ 1 బ్రిక్, 2, 3, 4 అలాగా బ్రిక్స్తో ప్లే చేయడం ద్వారా వాళ్ళు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు. దీన్ని ఎక్కువ కిండర్ గార్డెన్ లెవెల్లో యూజ్ చేస్తారు. 7th మెథడ్ లెర్నింగ్ బై డూయింగ్. దీనికి అనుకున్న వ్యక్తి జాన్ డ్యూవే. స్టూడెంట్స్ గెయిన్ నాలెడ్జ్ త్రూ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు మనం మొక్కలు నాటడం అనేది చాలా మంచి విషయం అని చెప్తాం అనుకోండి. అప్పుడు కొంతమంది గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని తీసుకెళ్ళి మనం ప్లాంటేషన్ చేయడం ద్వారా వాళ్ళకి నాలెడ్జ్ కలుగుతుంది. దీనివల్ల చైల్డ్కి ప్లాంట్స్ యొక్క ఇంపార్టెంట్ తెలుస్తుంది. అలాగే ప్లాంట్స్కి ఏ టైంలో వాటరింగ్ వేయాలి, ఎలా వాటరింగ్ చేయాలి, ప్లాంట్స్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అని లెర్నింగ్ బై డూయింగ్ మెథడ్ ద్వారా చైల్డ్ అనే వ్యక్తి నేర్చుకుంటారు. 8th వన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. దీన్ని కూడా జాన్ డ్యూవే అనే వ్యక్తే కనుగొన్నారు. స్టూడెంట్స్ సాల్వ్ ప్రాబ్లమ్స్ యూజింగ్ లాజికల్ థింకింగ్. అంటే స్టూడెంట్స్ ఇక్కడ వాళ్ళ లాజికల్ థింకింగ్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తారు. ఇది ఎక్కువ మ్యాథమెటిక్స్ అలాగే మిగతా వాటిల్లో కూడా యూజ్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు నేను ఒక 2-3 ప్రాబ్లమ్స్ చెప్పాను. ఆ ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాల్వ్ చేసే విధానం బట్టి వాళ్ళ లాజికల్ థింకింగ్ ఎలా ఉంది అనేది టీచర్కి తెలుస్తుంది.
నైన్త్ మెథడ్ డిస్కవరీ మెథడ్. దీన్ని జెరోమ్ బర్నర్ కనుగొన్నారు. స్టూడెంట్ డిస్కవర్ కాన్సెప్ట్ బై దెమ్సెల్ఫ్ విత్ గైడెన్స్. అంటే ఎలా అంటే ఇప్పుడు నేను ఇక్కడ టీచర్ని కాబట్టి నేను గైడ్ లాగే ఉంటాను. స్టూడెంట్స్ అనేవాళ్ళు డిస్కవర్ చేస్తారు. అంటే నేను సపోజ్ ఇప్పుడు కాన్సెప్ట్ ఫోర్స్ అనే కాన్సెప్ట్ నేను చిల్డ్రన్కి ఇంట్రడ్యూస్ చేశాను అనుకోండి, నేను ఇక్కడ ఎలా ఉంటానంటే గైడ్ లాగా ఉంటాను. అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్, మజికులర్ ఫోర్స్, ఇలాంటి ఇంపార్టెంట్ నోట్స్ అన్ని నేను చెప్తా ఉంటాను. స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏం చేయాలి, అది ఎక్కడ యూజ్ అవుతుంది, దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇవన్నీ కనుక్కుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని క్లారిఫై చేస్తాను తప్ప స్పూన్ ఫీడింగ్ అనేది ఈ మెథడ్లో చేయరు. 10th మెథడ్ ఎంక్వైరీ మెథడ్. దీన్ని కూడా జాన్ డ్యూవే కనుక్కున్నారు. లెర్నింగ్ బిగిన్స్ త్రూ క్వశ్చనింగ్, ఇన్వెస్టిగేషన్ అండ్ ఫైండింగ్ ఆన్సర్స్. మన స్టూడెంట్స్ ఎప్పుడైనా సరే మనం క్వశ్చనింగ్ చేస్తూ ఉంటారు కొన్ని టాపిక్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను రైన్ వాటర్ అనేది ప్యూరెస్ట్ వాటర్ అని చెప్పేసరికి వాళ్ళ మైండ్లో సెవరల్ క్వశ్చన్స్ అని రేజ్ అవుతాయి. ఎందుకు రైన్ వాటరే ప్యూరెస్ట్ మేడం అని క్వశ్చన్ అడుగుతారు. ఆ టైంలో మనం వాళ్ళకి ఆన్సర్ ఇచ్చేలా ఉండాలి, కానీ వాళ్ళని విసుక్కోవడం, తిట్టడం కానీ, ఆన్సర్ చెప్పకుండా ఇలా చేస్తే వాళ్ళు నెక్స్ట్ టైం క్వశ్చన్ అడగడానికి భయపడతారు. కాబట్టి అలా చేయకుండా స్టూడెంట్స్ అడిగిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయడం ద్వారా వాళ్ళ మైండ్ అనేది డెవలప్ అవుతుంది. 11th మెథడ్ ఇండక్టివ్ మెథడ్. దీనికి అనుకున్న వ్యక్తి ఫ్రాన్సిస్ బ్యాకన్. ఇట్ మూవ్స్ ఫ్రమ్ స్పెసిఫిక్ టు జనరల్ ఎగ్జాంపుల్స్. అంటే ఇప్పుడు ఒక చైల్డ్ ఒక కప్ ఆఫ్ హాట్ టీ పట్టుకున్నారనుకో కాలుతుంది, అలాగే ప్యాన్ పట్టుకున్నా కాలుతుంది, ఎండలో చేయి పెట్టాడు అనుకో కాలుతుంది. దీని ద్వారా ఆ చేయిలు ఏం తెలుసుకుంటారు, ఎప్పుడైనా సరే మనం హాట్ థింగ్స్ అనేవి మనం బేర్ హ్యాండ్తో టచ్ చేయకూడదు అనే విషయాన్ని కనుగొంటారు. ఇలాగా జనరల్ థింగ్స్ టు స్పెసిఫిక్ అనేది జరుగుతూ ఉంటుంది ఇండక్టివ్ మెథడ్లో. వేరేస్ డిడక్టివ్ మెథడ్కి వస్తే దీన్ని కనుక్కున్న వ్యక్తి ఆస్ట్రల్ అనమాట. మూవ్స్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్. అంటే ఇప్పుడు నేను ఒక పేరెంట్ అనుకోండి, నా చైల్డ్కి ఏం చెప్తానంటే బెటర్ నువ్వు రోడ్ క్రాస్ చేసేటప్పుడు రైట్ అండ్ లెఫ్ట్ ఒకసారి చెక్ చేసుకుని వెళ్ళు, వెహికల్స్ ఏమైనా వచ్చే ప్రమాదం ఉంటుంది కదా అని చెప్తాను. అప్పుడు ఆ కిడ్ వెళ్ళి ఏం చేస్తాడు, రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఒకసారి లెఫ్ట్ అండ్ రైట్ చెక్ చేసుకుంటూ నడుస్తూ ఉంటారు. 13th మెథడ్ వచ్చేసి హ్యూరిస్టిక్ మెథడ్. దీన్ని హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యక్తి కనుగొన్నారు. స్టూడెంట్స్ లెర్న్ బై సెల్ఫ్ డిస్కవరీ అండ్ ఎక్స్పెరిమెంటేషన్. స్టూడెంట్స్ ఒక లెర్నింగ్ ప్రాసెస్ హ్యూరిస్టిక్ మెథడ్లో ఎలా ఉంటుందంటే టీచర్ సపోర్ట్ లేకుండా సెల్ఫ్గా డిస్కవర్ చేసుకోవడం లేదా సెల్ఫ్గా ఎక్స్పెరిమెంట్ చేయడం ద్వారా వాళ్ళ నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతారు. 14th మెథడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్. దీనికి కనుగొన్న వాళ్ళు సాక్రేట్స్. టీచర్ ఆస్క్ క్వశ్చన్స్ టు డెవలప్ థింకింగ్ అండ్ అండర్స్టాండింగ్. టీచర్ ఏం చేస్తారు ఈ మెథడ్లో, స్టూడెంట్స్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ బట్టి వాళ్ళ థింకింగ్ అండ్ నాలెడ్జ్ స్కిల్ అనేది ఎలా ఉందో అనేది టీచర్ చెక్ చేసుకుంటూ ఉంటారనమాట. 15th మెథడ్ రోల్ ప్లే మెథడ్. దీనికి అనుకున్న వ్యక్తి జేఎల్ మోర్నో. స్టూడెంట్ యాక్ట్స్ అవుట్ ఆఫ్ సిచ్యువేషన్స్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ అనమాట. ఈ మెథడ్లో చైల్డ్ అనే వ్యక్తి డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు స్టోరీ టెల్లింగ్ కానీ ఇలాంటి దాంట్లో రవి, రాజు ఇలాగ 2-3 ఫ్రెండ్స్ ఉండి వాళ్ళ రోల్ వీళ్ళు ప్లే చేస్తారు. లేదంటే డాక్టర్ అండ్ పేషెంట్ కన్వర్జేషను, లేదంటే స్టూడెంట్ అండ్ టీచర్ కన్వర్జేషన్. ఈ కన్వర్జేషన్ ద్వారా వాళ్ళు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు. 16th మెథడ్ బ్రెయిన్ స్టార్మింగ్. దీనికి అనుకున్న వ్యక్తి అలెక్స్ ఎఫ్ ఆస్బోర్న్. స్టూడెంట్స్ జనరేట్ మెనీ ఐడియాస్ ఇమీడియట్ క్రిటిసిజం. ఈ మెథడ్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎలా అంటే నేను దానికి ఆప్షన్స్ ఇస్తాను అది ఏంటి అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పుష్ ఆర్ పుల్, ఇట్ కెన్ మూవ్ ఆబ్జెక్ట్, ఇట్ కెన్ ఓవర్కమ్ ఫ్రిక్షన్ అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చేసి ఇదేంటి అని అడుగుతాను. దాని ద్వారా చైల్డ్ అనే వ్యక్తి బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకుని అంటే ఇది పుష్ ఆర్ పుల్ చేయగలుగుతుంది, ఓవర్కమ్ ఫ్రిక్షన్ చేయగలుగుతుంది, అంటే ఇవన్నీ దేనికి సంబంధించి ఉన్నాయి అంటే ఫోర్స్, ఇది ఫోర్స్ అనమాట అని ఆన్సర్ని కన్క్లూడ్ చేసుకోగలుగుతారు. 17th మెథడ్ కోఆపరేటివ్ లెర్నింగ్. దీనికి అనుకున్న వ్యక్తి డేవిడ్ అండ్ జాన్సన్. స్టూడెంట్స్ వర్క్ టుగెదర్ ఇన్ స్మాల్ గ్రూప్స్ టు అచీవ్ కామన్ గోల్స్. అంటే ఇప్పుడు క్లాస్ రూమ్లో ఒక 20 మెంబర్స్ ఉన్నారనుకోండి, 5 మెంబర్స్ 5 గ్రూప్స్ కింద చేరి వాళ్ళు అచీవ్ చేయాలనుకున్న గోల్ కోసం వర్క్ చేయడం అన్నమాట. 18th మెథడ్ కొలాబరేటివ్ లెర్నింగ్. దీనికి అనుకున్న వ్యక్తి వైగోట్స్కై. స్టూడెంట్స్ లెర్న్ బై ఇంటరాక్టింగ్ అండ్ షేరింగ్ నాలెడ్జ్ విత్ పీర్స్. అంటే ఇప్పుడు ఒక క్లాస్లో 20 మెంబర్స్ ఉన్నారనుకో, వాళ్ళు నాలెడ్జ్ ఎలా గెయిన్ చేస్తారంటే పక్కన వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా లేదా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడడం ద్వారా.
ఫ్రెండ్స్తో మాట్లాడడం ద్వారా నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారు. 9th వన్ స్టోరీ టెల్లింగ్ మెథడ్. దీనికి అనుగుణ వ్యక్తి మరియా మాంటెసోరీ. టీచర్ యూజ్ స్టోరీస్ టు మేక్ లెర్నింగ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ అండ్ మీనింగ్ఫుల్. అంటే టీచర్ అనే వ్యక్తి ఏం చేస్తారు, ఒక స్టోరీ టెల్లింగ్ మెథడ్ ద్వారా, అంటే ఇప్పుడు ఒక లెసన్ని స్టోరీ టెల్లింగ్ ద్వారా చెప్పడం వల్ల స్టూడెంట్స్ నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే వాళ్ళు ఆ లెసన్ వినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. 20th మెథడ్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్. దీనికి అనుగుణ వ్యక్తి డేవిడ్ కాల్బ్. స్టూడెంట్స్ లెర్న్ త్రూ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ రిఫ్లెక్షన్. అంటే స్టూడెంట్ ఈ మెథడ్లో ఎలా నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారంటే, వాళ్ళు డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయడం ద్వారా లేదా రిఫ్లెక్షన్ ద్వారా నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారు. దీన్ని ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అంటారు. ఇవి 20 మెథడ్స్ ఆఫ్ లెర్నింగ్ అనమాట. ఈ 20 మెథడ్స్లో అప్ టు 5 మెథడ్స్ జాన్ డ్యూవే కనుక్కున్నారు, 2 సాక్రెట్స్ కనుగొన్నారు. ఇలా డివైడ్ చేసుకుంటూ మనం నేమ్స్ గుర్తుంచుకోగలిగితే మనకి ఈజీగా ఉంటుంది. ఇది డే 10 సిరీస్ ఆఫ్ 84 days ఛాలెంజ్ ఆఫ్ సిటెట్ ఎగ్జామ్. రేపు డే 11లో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎడ్యుప్రెష్. థ్యాంక్ యూ.